కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒక్క నిమిషం మనకున్న సమయం కొలది ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయాలే, కానీ ఒకసారి నెమరు వేసుకుందాం. వీటి ద్వారా దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. ఏది జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడో అది జ్ఞాపకం చేసి మనము దాన్ని గ్రహించులాగా చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ మహిమ కలిగిన నామాన్ని వందనాలు తెలుస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో తిరిగి మరలా మీ సన్నిధిలో మోకరించే భాగ్యం, మీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మాకు అనుగ్రహించారు తండ్రి. ఏ మాటలైతే మేము తండ్రి ధ్యానిస్తున్నామో, ఏ మాటలనైతే మేము నెమరు వేసుకుంటున్నామో లేదంటే జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఆ మాటల ద్వారా మేము వేటిని మరిచిపోయి మీకు దూరం అవుతున్నామో అది జ్ఞాపకం చేసుకొని తిరిగి మీకు సమీపస్తులుగా మారడానికి సహాయం చేయండి. ఈ రాత్రి అయా మేమందరము మీ వాక్యం అనే ఆహారం కోసం ఎదురు చూస్తుండగా మీ వాక్కులు విత్తడానికి నీ దీనదాసునిగా నన్ను నేను మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని వేడుకుంటున్నాను. నేను లొంగిపోతూ మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. నా స్వరము ద్వారా నాతో మాతో మీ జీవాహారంను పంపించి వాళ్ళందరినీ జీవంలోనికి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము, ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత వారు ఎదుర్కొన్నటువంటి ఒక చాలా ప్రతికూలమైనటువంటి అనుభవం. అప్పటికే వారు ఊహించనంత భయంకరమైన అనుభవంలో నుంచి బయటకు వచ్చారు. ముందు సముద్రము, వెనుక ఐగుప్తు సైన్యము అనేటటువంటి ఒక ప్రతికూల పరిస్థితి. ముందుకు వెళ్తే గొయ్యి, వెనుక వెళ్తే నుయ్యి అనేటటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నుంచి విడిపించబడ్డారు. ఆ విడిపించబడిన ఆనందాన్ని వారు పాటగా మోషే, అహరోనులు అలాగే మిరియాము ద్వారా పాటలు పాడుకుంటూ ఆనందించి వారు ఒక 3 రోజులు ప్రయాణం చేసేసరికి వారికి బాగా ఎండాకాలం అవటం, దాహం కలిగింది. ఆ ఎండ మధ్యలో దాహం కలిగి నీళ్ల కోసం వెతుకుతూ ఉన్నారట. వెతుకుతూ ఉండగా ఒక నీళ్ల ఊట వారికి కనబడింది. ఆ నీళ్ల ఊట కనబడగానే వీళ్ళందరూ పరుగును వెళ్ళి నీళ్లు తాగటానికి ప్రయత్నం చేశారు. చేదుకున్న నీళ్లు నోటిలోనికి వేసుకోగానే దాని రుచి వారు తాగలేనంత భయంకరమైన చేదుగా ఉంది. ఆ చేదు నీళ్లను చూసి వారు అక్కడ పేరు పెట్టారు, ఇది మారా అని. హల్లెలూయా. ఇది చేదు అని పేరు పెట్టారు. చేదు అనబడినటువంటి ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు వారు ఎంతటి దాహంతో ఉన్నారో ఇక్కడ పరిస్థితిని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. వారి దాహము, ఆ చేదు నీళ్లు ఎలాగైనా మధురంగా మార్చబడాలి, చేదు నీళ్లు కొద్దిగన్నా త్రాగడానికి వీలుగా ఉంటే బాగును అన్నటువంటి తాపత్రయంతో వారు అక్కడ మోషే మీద సనిగినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ అదే కదా అంటున్నారు, మేమేమి త్రాగుదామని మోషే మీద సనగగా అతడు యెహోవాకు మొర్ర పెట్టినట్లుగా 24వ వచనంలో ఉంది. ఆయన మొర్ర పెట్టాడట. ఎవరికి మొర్ర పెట్టాడండి? యెహోవాకు మొర్ర పెట్టాడు. మొర్ర పెట్టినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమనంటే ఆయన అంటున్నాడు కదా, యెహోవా అతనికి ఒక చెట్టును చూపిను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. హల్లెలూయా. దేవుడు వారికి ఒక చెట్టును చూపించాడట. ఆ చెట్టును చూపించగానే మోషే వెళ్ళి ఆ చెట్టును తీసుకొచ్చి ఆ నీళ్లలో వేశాడు. వేయగానే ఆ నీళ్లు ఎలా మార్చబడ్డాయటండి? మధురముగా మార్చబడ్డాయి. హల్లెలూయా. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు 5 లక్షల మంది కాల్బలము పురుషులు, 5 లక్షల మంది
పురుషులు కాల్వలముగా బయటకు వచ్చారు. అంటే పురుషులే 5 లక్షల మంది ఉంటే స్త్రీలు, వృద్ధులు, పిల్లలు వీళ్ళందరూ కలిసి 20 లక్షల మంది ఉంటారని అంచనా. 20 లక్షలు పైబడొచ్చు, తగ్గొచ్చు. కానీ అంతమంది ప్రజలు ఆ మారా అనబడినటువంటి ఆ నీరు మధురముగా మార్చబడినప్పుడు వారి దాహము తీర్చబడింది. హల్లెలూయా. అయితే ఈ వాక్యము, ఈ సందర్భము మన ఆత్మీయ జీవితాలకు ఎలాగున ప్రకటించబడుతుంది ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ జీవన శైలిలో ప్రతి వారు వారి వారి ప్రయాణాలలో ప్రతికూల అనుభవాల మధ్య ఉన్నటువంటి వారే. ఇక్కడ మనము ఎదుర్కొంటున్నటువంటి ఈ జీవిత అనుభవము, లేదంటే మనం ఉంటున్నటువంటి ఈ యొక్క జీవన శైలిలో ఈ వాక్యము మనలను ఏ రీతిగా దర్శించబోతుందో ఈ రాత్రి ఒకసారి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు మనమే అనుకుంటే, మనము దాహము కలిగి నీళ్ల దగ్గరికి వెళ్ళిన అనుభవాన్ని ఒకసారి సమస్యగా మనం అనుకుందాం. ఈ దాహము అనేది ఒక సమస్య అయితే దాన్ని పరిష్కరించే స్థలము మారా అనబడినటువంటి నీళ్లు. ఈ దాహం తీరడానికి ఆ నీళ్లు అవసరం. ఈ రోజు నీ సమస్య పరిష్కరించబడటానికి కూడా ఒక తీర్చబడే స్థలం ఉంది. ఆ స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు తీర్చబడాల్సిన ఆ యొక్క ప్రతికూల అనుభవము తీర్చబడకపోగా నీకు కష్టంగా మారింది. ఇక్కడ నీళ్ల దగ్గరకు వచ్చినప్పుడు వారు నీళ్లు త్రాగాలని ప్రయత్నం చేశారు. త్రాగుతూ ఉంటే ఆ నీళ్లు వారికి త్రాగలేనివిగా కనబడ్డాయి. వారికి కష్టాన్ని కలిగించే, వారిలో ఉన్న బాధ ఇంకా ఎక్కువైంది. కాబట్టే వారు మోషే మీద శనగడం మొదలు పెట్టారు. ఇంతవరకు వారు నడుచుకొని వచ్చారు, వారికి కష్టంగానే అనిపించింది, కానీ మోషే మీద శనగలేదండి. కానీ శనగటం ఎప్పుడు మొదలు పెట్టారంటే ఆ నీరు తాగినప్పుడు ఆ నీళ్లు వారికి కష్టాన్ని కలిగించే, త్రాగడానికి వీలు కలగలేదు. కాబట్టి మోషే మీద శనిగారు. ఒక్కొక్కసారి సమస్య తీరుతాది అనుకున్నటువంటి స్థలానికి వెళ్ళినప్పుడు తిరగపోతే అప్పుడు మనం ఎవరిని దూషిస్తామో తెలుసా? ఎవరిని దూషిస్తామండి? దేవునిని దూషిస్తాం. అయ్యగారు సేవకులుగా చక్కగా మాట చెప్పారు. దేవునిని దూషిస్తాం, మనుషులను దూషించం, కార్యం చేయని వాడిని దూషించం, తప్పు చేసి మనకి ఇబ్బంది కలిగించిన వాడిని దూషించం. ఎవరిని దూషిస్తాం? దేవుని మీద మనం సనుక్కుంటాం. కారణం ఏంటంటే మన ఆలోచన ఎప్పుడు దేవుని మీదే ఉంటది, దేవుని మీదే. కానీ అది జరగకపోతే దేవుణ్ణి అంటాం, జరిగితే దేవునిని మహిమపరచం. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించారా? అద్భుతం జరిగితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని స్తుతించేవారు తక్కువ, అద్భుతం జరగకపోతే దూషించేవారు ఎక్కువ. ఈరోజు ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఆ యొక్క మోషేని దూషించడం మొదలుపెట్టారు, శనగడం మొదలుపెట్టినప్పుడు దేవుడు వారిని పరిశీలన చేస్తాడు, పరీక్షించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అక్కడ చివరి మాటలు అన్నాడు కదా, అక్కడ వారిని పరీక్షించి. హల్లెలూయా. వారి అనుభవాలు ఎలా ఉన్నాయి? ఒక ప్రతికూల సమస్య నుంచి విడిపించబడ్డారు, ముందు గొయ్యి వెనక నుయ్యిలో నుంచి తప్పించబడ్డారు. 3 రోజులు ప్రయాణం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి వారికి దాహం వేసింది. కానీ ఏమాత్రము నిరీక్షణ లేని ఇతరుల వలె వారు మోషే మీద చనగటం మొదలుపెట్టారు. ఏదైనా ప్రతికూల అనుభవం మనకు జరగాలి అనుకున్నది జరగకపోయినప్పుడు మన జీవితాల్లో ఎదురుపడే ఆ పరిస్థితులకు ఈ రాత్రి దేవుని యొక్క సమాధానం ఏంటి? దేవుని యొక్క సమాధానం ఏంటి? వాక్యం చెప్తుంది కదా, ఆయన ప్రతి ప్రతికూల పరిస్థితికి, ప్రతి కష్టానికి కూడా సమాధానం అక్కడే ఉంచుతాడండి. హల్లెలూయా. మోషే ఎక్కడికో వెళ్ళి ఆ చెట్టును తేలేదండి. మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. అదిగో అది నీ పరిష్కారము. ఏది? అది నీ పరిష్కారం. అదేం చేయాలో మోషే నిర్ధారణ చేసుకున్నాడు. పరిష్కారం అది అన్నప్పుడు దానిని తీసుకొచ్చి ఆ నీటిలో వెయ్యటం ద్వారా ఆ నీరు శుద్ధీకరించబడింది. ఈరోజు ప్రతి వారికి కలుగుతున్న సమస్యకు పరిష్కారం తెలుసు, ప్రతి వారికి తెలుసు. కానీ చూపించిన చెట్టు దగ్గరికి మనం వెళ్ళాం. గమనించారు ఎప్పుడైనా? పరిష్కారం ఏంటో మనకు తెలుసు, చూపించిన చెట్టు
ఆ నీళ్లలో వేస్తే అది మధురంగా మారుతుందని తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి నీళ్లలో వేయకుండా ఆ చెట్టును చూస్తూ దాని ఆకులు తెంపుకొని అది తింటే బాగుంటుందేమో, దాని కొమ్మ తెంపుకొని అందులో ఏమైనా నీరు వస్తుందేమో అని పరీక్షిస్తే అవుతుందండి? జరిగే పని కాదు. అడవిలో ఒక రకమైన చెట్టు ఉంటుందట. ఆ చెట్టు ఎప్పుడు నీళ్లతో నిండుంటదటండి. దాని తాలూకా వేరులు లాంటి సన్నటి తీగలు, అది నరికితే అందులో నీళ్లు వస్తాయట. అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్లో నేను చూసేవాడిని. అయితే అలాంటి అనుభవం కలిగిందేమోనని వారెవరూ నరికి చూడలేదు. మోషే అలాంటి పని చేయలేదు. దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారిగా ఆ చెట్టును తీసుకుని వచ్చి ఎక్కడ వేసాడటండి? అక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, ఒక చెట్టును చూపాను, అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములా. ఆయన చెట్టును తీసుకొచ్చి ఆ నీళ్లలో వేశాడు. మనకు పరిష్కారం తెలుసు, కానీ పరిష్కారం దగ్గరికి వెళ్ళం. ప్రతికూల అనుభవాలు కలిగించే వాటి చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. ఈరోజు ఈ అనుభవం దేనిని మనకు నేర్పిస్తుందంటే, ఎక్కడికి వెళ్ళాలో దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అక్కడ 28వ వచనాన్ని మనం చూస్తే, పరీక్షించి అన్న తరువాత మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. ఇక్కడ 4 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మోషేకు ఆ చెట్టును చూపిస్తే, ఆ చెట్టును చూడగానే మోషే ఆయన దృష్టికి న్యాయమైనది చేయడానికి ఇష్టపడ్డాడు. చాలా వరకు సమస్యకు పరిష్కారం మనకు తెలిసినప్పటికీ మనము ఆయన దృష్టికి న్యాయమైన పరిష్కారం దగ్గరికి వెళ్లకుండా మన దృష్టికి న్యాయమైన దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం. మనకి ఇష్టమైన దాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది జరుగుతుంది అని మనం అనుకుంటాం. ఎందుకంటే మన ఊహ, మన ఆలోచన, ఈయన డబ్బున్నోడు, నా అవసరానికి ఈయన సహాయం చేస్తాడు, ఈయన బలవంతుడు, నాతో వస్తే నాకు పని అవుతుంది, ఈయన దగ్గరికి వెళ్తే నా పని అవుతుంది, ఈ హాస్పిటల్కి వెళ్తే నేను స్వస్థత పొందుతాను, ఇక్కడికి వెళ్తే ఈ కార్యం జరుగుతుందని మనం అనుకుంటామే. కానీ అసలు కార్యము చేయగలిగే దేవుని దగ్గరకు వచ్చి మనం ఏమీ అడగం. ఇక్కడ మోషే చేస్తున్నాడు, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. అక్కడ ఖచ్చితంగా రాశాడండి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఆయన చెట్టును చూపించాడు. ఆ చెట్టును చూపించినప్పుడు ఈ చెట్టు ఏం చేస్తుంది? ఎందుకు దేవుడు ఈ చెట్టును చూపించాడు అన్నాడండి మోషే. ఒక్కసారి మనం ఆ పరిస్థితిని ఊహించుకుందాం. 20 లక్షల మంది తన మీద వ్యతిరేకంగా నిలబడ్డారు, ఈయన ఒక్కడే. నాకు తెలిసి మోషే నిలవబడినప్పుడు అహరోను కూడా తన పక్షంగా నిలిచుండడు, మిరియాము కూడా తన పక్షంగా నిలిచుండదు. ఎందుకంటే వారు మనుషులే, వారికి మనుషులకు కలిగే సహజమైన బాధ కలుగుతుంది. కాబట్టి తన పక్షాన నిలిచేవారు ఎవరూ లేరు. 20 లక్షల మంది తనకు విరోధులే. మోషే ఒక్కడే దేవుని పక్షంగా, దేవుని యొక్క మనిషిగా నిలబడ్డాడు. ఆ పరిస్థితిలో ఎంతటి జ్ఞానవంతులైనా కంగారికి తప్పనిసరిగా తప్పు చేస్తాం. మోషే ఆ యొక్క మెరీబా నీళ్ల యొద్ద చేసిన తప్పుని మనం కూడా చేస్తాం. కానీ మోషే అలా తప్పు చేయటానికి ప్రేరేపించబడలేదు. దేవునికి ఏది ఆయన దృష్టికి న్యాయమైందో చేశాడు. ఆయన ఆజ్ఞలకు విధేయులై నడిచిన అనుభవం కనబడుతుంది. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలండి. ఈరోజు మన జీవితాల్లో మేలులను మన చుట్టూ దేవుడు ఉంచాడు. కానీ వాటిని మనం స్వతంత్రించుకోవటానికి మనం చేయాల్సింది ఆయన ఆజ్ఞకు విధేయత. అక్కడ విధేయులై అన్న మాటను చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుని మాటకు విధేయత చూపించాలి. ప్రతి క్షణము మనము దేవుని మాటకు అవిధేయతని చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే అది అనుకూలంగా కనబడదు మనకి. ఇక్కడ నీళ్లు 20 లక్షల మంది మనుషులు, ఇది చేదుగా ఉంది, దీన్ని మధురంగా మార్చాలంటే ఏం చేయాలి? సర్వసాధారణంగా మనమైతే ఏం చేస్తామో నాకు అర్థం కాలే. సపోజ్ ఒక గ్లాసు మజ్జిగ తీసుకొచ్చారు, అందులో ఉప్పు ఎక్కువైంది. ఏం చేస్తామండి? ఏం చేస్తాం? పారేస్తారా అన్నవారు గట్టిగా హల్లేలూయా చెప్పండి. పారేయం. ఏం చేస్తామండి? ఎస్, నేనైతే కొంచెం నీళ్లు వేడి చేసి అందులో కలపండి అంటాను.
అప్పుడేముంది? చప్పగా అవుతుంది కదమ్మా, సరిపోద్ది కదా. కానీ అది ఉచితమైన ఆలోచన. ఇక్కడ ఈ మారా నీళ్లను మధురంగా మార్చడానికి, అలాంటిది ఏమైనా చేయటానికి అక్కడ అవకాశము లేదు. ఈ పరిస్థితులలో మనము చేయాల్సిన పని ఏదైనా ఉందంటే మనము దేవునికి విధేయత చూపించాలి. అక్కడ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల, దేవుని వాక్యం చెప్తుంది కదా, నేను ఐగుప్తీయులకు కలిగి చేసిన ఏ రోగము నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఈరోజు ఈ మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన పాటల్లో ఉంటది, యెహోవా ఏమంటారండి? రఫా. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు యెహోవా రఫా అంటే? అంతే కదా, యెహోవా రఫా, స్వస్థపరిచే యెహోవా నీవే అని పాడుతుంటాం కదా. యెహోవా రఫా అని ప్రకటించుకున్న స్థలం ఇది. మొట్టమొదటిసారిగా ఆయన ప్రకటించుకున్న స్థలం ఇది. ఇక్కడ ఆయన ప్రకటిస్తూ ఆయన చెప్తున్నది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. చాలా వరకు అనుసరిస్తాం కానీ దాన్ని కొనసాగించం. ఏదైనా ఒక ఆజ్ఞ ఈరోజు ఈ వారం ఈ వాక్యం వింటే దాన్ని వెంటనే చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ దాన్ని కొనసాగించడానికి ఇష్టపడం. వేకువజామునే ప్రార్థనలు అనుకున్నాం, ప్రారంభించాం, కానీ దాన్ని కారణం ఏంటంటే ప్రారంభించడం ఈజీ, ప్రారంభంలో అందరూ చాలా చక్కగా ఏకీవిస్తారు, కానీ కొనసాగించబడే అనుభవానికి వచ్చేసరికి ఒక్కొక్కరిలో చల్లారిపోయే అనుభవాలు కనబడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని ఎందుకు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానంటే, మన ఆత్మీయ జీవితాల్లో దేవునితో నడిచే అనుభవాల్లో కలిగేటటువంటి ప్రతికూలం అదేనండి. అలా ఎప్పుడైతే మనం ఆత్మీయ స్థితిలో వెనుకబడేవారిగా లేదంటే చల్లారిపోయే వారముగా ఉంటామో, అప్పుడు మన జీవితాల్లో చీకటి కమ్మటం మొదలుపెడుతుంది. చీకటి ఎలా వస్తుంది మన జీవితంలో కంటే, అపవాది మనలను ఆక్యుపై చేసుకోవడం మొదలు పెడతాడు. ఎలా ఆక్యుపై చేసుకుంటాడు? ఒకసారి దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే దూరం అయ్యావో, దేవుని మాటలు నీకు ఎప్పుడైతే దూరం అయ్యాయో, వాడొచ్చి నీతో మాట్లాడడం మొదలు పెడితే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని మాటలు పూర్తిగా నీకు మరుగు చేయబడతాయి. వాడి మాటలు వినబడుతూ ఉంటాయి, అవే సరైన మాటలుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అనిపించినప్పుడు మనం అలా నడవటం మొదలు పెడతాం. ఎలా అయితే అవ్వ తన యొక్క నిర్ణయాన్ని దేవుని ఉద్దేశం నుంచి దూరపరుచుకుందో, అలా మనం దూరపరచబడతాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో ప్రతికూల అనుభవాలు చాలా విపరీతంగా ఏలుబడి చేయడానికి కారణం అదే, అవిధేయత. ఆయన దృష్టికి అనుకూలమైనది చేయకపోవటం. రెండవది, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించకపోవటం. ఆయన కట్టడలలో నడిచే వారిగా, వాటిని అనుసరిస్తూ కొనసాగించే వారిగా ఉండకపోవటమే మన జీవితాల్లో చేదు అనుభవాలు నిలిచిపోవటానికి కారణమే. అక్కడ మోషే ఆ చేదును తొలగించడానికి ఎలా అయితే చెట్టును వేశాడో, అలా ఈ రాత్రికాల సమయంలో ప్రతి సమస్యలో యేసయ్య మీద నువ్వు ఆనుకోవాలి. హల్లెలూయా. వారు ఆ చెట్టు మీద ఆనుకున్నారు. ఆ చెట్టు వారికి చేదు అనబడే ఆ నీళ్లను మధురంగా మార్చింది. ఈరోజు సిలువలో నీ కోసం నా కోసం వేలాడుతున్న యేసయ్య కనబడుతూ ఉన్నాడు. మనకి తెలుసు మనం రక్షించబడ్డాం, ఆయన సిలువలో వేలాడి రక్తము కార్చి మనల్ని రక్షించుకున్నాడు. మనం రక్షించబడ్డాం, ఆయన మనలను పరలోక రాజ్యం తీసుకువెళ్తాడని నమ్మి మనం రక్షించబడ్డాం. ఆయన నామములో అని ఎరిగి కూడా ఆయన నామాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన నామమునికి ఇవ్వాల్సిన ఆ యొక్క పరిపూర్ణమైన ఏమంటారు ఆధిక్యత ఇవ్వలేకపోవటం ఈరోజు మన జీవితాల్లో మనల్ని కృంగతీయటానికి, మనం వెనుకబడిపోవటానికి కారణం. ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి మనలాంటి మానవునిగానే వచ్చారు. మనిషికి కలిగే శ్రమ కన్నా ఏదైనా నీకు ఎక్కువ కలుగుతుంది అని అనిపిస్తే ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఈ లోకానికి వచ్చి మానవునిగానే జీవించాడు, మహిమ కలిగిన వానిగా ఉండలేదు. ఏ రోజు దేవుని యొక్క శక్తిని
తను ధరించుకొని తిరగలేదు, మనిషిగానే జీవించాడు. 33.5 సంవత్సరాలు సామాన్య మానవులలాగానే ఆహారము భోజనం చేసే విషయంలో కానీ, ఆకలితో ఉపవాసాలు ఉండే విషయంలో కానీ, దాహమని అనిపించుకునే విషయంలో కానీ, గాయాలు పొందటం విషయంలో కానీ, మనుషుల చేత తృణీకరింపబడే విషయంలో కానీ, ఎక్కడ ఏ విషయంలోనూ కూడా ఆయన నీకు అతీతముగా లేరు. నువ్వు నేను ఎలా జీవిస్తున్నావో ఆయన అలానే జీవించాడు ఈ లోకం. కానీ ప్రతి విషయంలో కూడా వాటిని జయించే ఒక అనుభవాన్ని ఆయన మనకు నేర్పించాడు. కానీ మనము ఆయనను వెంబడిస్తున్నాం, ఆయనను చూస్తున్నాం, కానీ ఆయన ఆ అనుభవాలు ఏవైతే గెలిచాడో వాటిని మనం అనుసరించట్లేదు. ఆయన గెలవటానికి కారణం ఏంటి? ప్రతి వాటి విషయంలో ఆ చెట్టు మీద ఆనుకున్నాడు. హల్లెలూయా. ఆయనకి చెట్టు ఎవరు? ఆయనను ఈ లోకానికి పంపించిన తండ్రి. ఆయన అంటాడు కదా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన ప్రతి మాటలో అదే చెప్తున్నాడు. అలా మన జీవితంలో యేసు క్రీస్తు ఒక చెట్టుగా ఉన్నప్పటికీ ఆయనను మన సమస్యలలో మధురముగా మార్చుకోవటానికి, చేదును మధురముగా మార్చుకోవటానికి వాడట్లేదు. ఎక్కడికో మనం తిరుగులాడుతున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేయటానికే ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం మన ముందు ఉంచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, నీ సమస్య నీ శరీరములో మొదలైంది. నీ సమస్య ఏ రీతిగానైనా ఉండొచ్చు. ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం ఒక సమస్య అయింది, మారా ఒక సమస్య అయింది, దాహానికి నీరు ఒక సమస్య అయింది, ఆహారం ఒక సమస్య అయింది. అనేక రకాలైన సమస్యలు, మనుషులకు కలిగే సమస్యలు. వాటిని దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు. అవి తప్ప ఇంకేమైనా కష్టాలు మన జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి మన హృదయాలను మనం ఇలా పట్టుకుని ఆలోచన చేద్దాం. అవి తప్ప ఇంకేవి మన జీవితాల్లో కష్టాలు లేవండి. అతీతమైన కష్టాలు ఏమైనా మన జీవితంలో వచ్చాయంటే లేదు. మానవునికి కలిగేవే మనకు కలుగుతున్నాయి. కాబట్టే వాక్యం చెప్తుంది, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరే శోధన మీ జీవితాల్లో నేను ఇవ్వను అని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది. ఎక్కడుందో తెలుసా మాట? తెలుసా? ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం, ఐ థింక్ 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఖచ్చితంగా వాక్యం చెప్తుందో చూడండి. మీ జీవితాల్లో మీకు కలుగుతున్న శోధన సాధారణమైనటువంటి ప్రతికూల అనుభవం. ఇశ్రాయేలీయులు ఆ మారా దగ్గర వారు పొందినటువంటిది సాధారణమైనదే, కానీ వారు దేవునిని ఎంతగా శోధించారో మనం అక్కడ చూస్తున్నాం. ఈరోజు మన ప్రతికూల అనుభవాల్లో కూడా మనం చేస్తున్న పని అదే. అయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆ ప్రతికూల అనుభవాల్లో నీకు జవాబు ఎక్కడో ఉండదు. నీకు జవాబు ఎక్కడో ఉండదు, నీ ప్రక్కనే ఉంటుంది. నీకు సమస్య కలిగించినటువంటి వాడు దాన్ని నువ్వు సహింపగలిగినంత మట్టిగే నీ జీవితంలో ఉంచుతాడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని సహించలేని అనుభవానికి వెళ్తావో దానిలో నుంచి నేను బయటికి, అదేనా అక్కడ నెక్స్ట్ మాట, కాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఆమేన్. హల్లెలూయా. శోధనతో సహా తప్పించుకునే మార్గాన్ని, ఆమేన్. ఆ చెట్టును అక్కడే ఉంచాడు ఆయన. ఆ చెట్టు అక్కడే ఉంది, మారా ఇక్కడే ఉంది. ఆ మారాలో ఆ చెట్టు వేస్తే విడుదల పొందుతాదన్న విషయం ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవునిని వెంబడించిన వారికే. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చిన వారికే సమస్య పరిష్కారము దేనిలో ఉందో తెలుస్తుంది. ఈ రాత్రికాల సమయంలో సమస్య వచ్చినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్తుంటావు. పరిష్కరించి దేవుని దగ్గరికి మనం వెళ్ళాం, జవాబు చెప్పే దేవుని దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గర వెళ్ళి మోకరిస్తే ఆయన నీకు పరిష్కారం ఎక్కడుందో మార్గాన్ని చూపిస్తాడు. మనము ఆ చిన్న అవిధేయత వలన మన కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. మనం తప్పించుకోవటానికి రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న కష్టం ఏదైనా కావచ్చు,
నా జీవితంలో ఎలుబడి చేస్తున్న ప్రతికూల అనుభవం ఏదైనా కావచ్చు. ఈ ప్రశ్నకు జవాబు దేవుడి రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. నేనేం చేయాలో తెలుసా? ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని నేను అనుసరించి నడిచేవానిగా ఉండాలి. ఆ ఆ ఆ తీర్మానానికి మనం వస్తే చాలు. మన జీవితంలో ఏ చీకటి నిలిచి ఉండేది కాదండి. ఈరోజు కష్టం వస్తుంది, యేసయ్య నీ జీవితంలోనికి రాగానే అది ఎలా మారిపోద్ది? వెలుగుగా మారిపోద్ది. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకానికి, యోహాను భక్తుడు ఏమంటాడు? లోకానికి వెలుగై అంటాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. నిన్ను నన్ను వెలిగించడానికి వచ్చాడు. ఆ వెలుగును మనం తృణీకరిస్తున్నాం. అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట్లాడే మాట. వెలుగు వారి దగ్గరకు వచ్చింది కానీ దాన్ని వారు గ్రహించలేదు అంటాడు. హల్లెలూయా. ఆ చెట్టు ఎక్కడే ఉంది కానీ గ్రహించలేదు. ఆ చెట్టును వేస్తే ఇవి మధురంగా మారతాయి. 20 లక్షలకు పైబడినటువంటి ప్రజలు ఆ ఎంతో ఆహ్లాదంగా దాహాన్ని తీర్చుకోవచ్చు అన్న విషయాన్ని వారు తెలుసుకోలేకపోయారు. ఈరోజు నీ సమస్య, నా సమస్య కూడా పరిష్కారాన్ని చూపించగలిగే దేవుని దగ్గర కాకుండా ఎక్కడెక్కడో తిరిగితే పరిష్కారం దొరకదు. ఒక తీర్మానం చేసుకుందామా? ఈరోజు నా సమస్య ఏదైనా అనొచ్చు. నాకే సమస్యలు లేవు బ్రదరు, అన్ని విషయాల్లో సుఖంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా సుఖంగా కలకాలం ఉండాలని నేను ఆశపడుతున్నాను. కానీ సమస్య అనేది ఎప్పుడైనా వస్తే గమనించు, సమస్యకు పరిష్కారం నీ ప్రక్కనే ఉంటది. దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఈ తీర్మానం చేసుకొని ఏ సమస్య వచ్చినా నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను అనే ఒక తీర్మానంతో ఈ రాత్రి మనం తిరిగి మన ఇంటికి వెళ్దాం. ఈ రాత్రి వెళ్ళిన మనము సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలండి? హాస్పిటల్కి కాదు, సమస్య వచ్చినప్పుడు అప్పులు ఇచ్చే వారి దగ్గర కాదు, సమస్య వచ్చినప్పుడు కోర్టుకి లాయర్ దగ్గర కాదు, సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర మోకరిస్తే ఆయనే గొప్ప తీర్పునిచ్చే ఈ రాత్రి అట్టి తీర్పును మనం పొందుకుందాం. దయచేసి లేచి నిలబడదాం.